అమ్మా నాన్నలకి తెలియని విషయం నీకెలా తెలుసాను? నువ్వు చెప్పేది నిజం కాకపోతే నాన్నగారు చాలా డిస్టర్బ్ అవుతారు. అది ఆలోచించావా? నేనేం భ్రమ పడట్లేదు అన్నయ్య. నీది భ్రమ కాకపోతే ఈ నిజం నీకెలా తెలుసు? నాకు స్వామీజీ చెప్పారన్నయ్య. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? అను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటోంది. ఏంటను? మీరు ఎప్పుడో మర్చిపోయిన విషయం గురించి చెప్పాలనుకుంటోంది. చెప్పాక మీరెలా రియాక్ట్ అవుతారోనని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అను నన్ను హ్యాపీ చేసే విషయాలు చెప్తుంది తప్ప నన్ను డిసప్పాయింట్ చేసేవేం చెప్పదు మీనాక్షి, కదను? అవును నాన్న, ఇప్పుడు నేను చెప్పేది వింటి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ గుడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పమ్మా. నేను చెప్పబోయేది మామూలు గుడ్ న్యూస్ కాదు నాన్న. నేను చెప్పేది విన్నాక నువ్వు ఆనందం పట్టలేక నన్ను ఎత్తుకుని గాల్లో తిప్పుతావు. నాకు, అమ్మకి, అన్నయ్యకి, తాతయ్యకి, రవి అంకిల్కి, మా అందరికి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తావు. అవునా? అవునా? నేను చెప్పబోయే విషయం ఇప్పటి వరకు నువ్వు విననంత గొప్ప గుడ్ న్యూస్. ఇంత గొప్ప గుడ్ న్యూస్ ని నువ్వు ఫ్యూచర్ లో కూడా వినలేవు. అంత గుడ్ న్యూస్ నాన్న. ఆ విషయం ఏంటో త్వరగా చెప్పను ప్లీజ్. ముందు అర్జెంట్ గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రా నాన్న. నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేంట్రా. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ నాన్న, మంచి విషయాలు మంచి మూడ్ లో ఉన్నప్పుడే చెప్పాలి. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. నేను ఫ్రెష్ అప్ అయి వస్తే తప్ప చెప్పవా? అయితే 2 minutes లో ఫ్రెష్ అప్ అయి వస్తా. అమ్మా మీనాక్షి, ఉమాదేవి కూతురు సింధు నిశ్చితార్థం గుర్తుందా అమ్మా? ఆ రోజు వాళ్ళందరూ మన ఇంటికి వచ్చి మరీ పిలిచారు. వెళ్ళకపోతే బాగుండదమ్మా. అస్సలు బాగుండదు. మనమందరం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తాతయ్య. అయితే సంతోషం. నేను రెడీ. నువ్వు చెప్పినట్టే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పమ్మా. ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. ఎప్పుడు చూడలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని మా నాన్న మొహంలో ఈరోజు మేమంతా చూడబోతున్నాము. ఆ ఆనందం, సంతోషం మా నాన్నకి జీవితాంతం ఉండేలాగా ఆశీర్వదించు స్వామి. కూర్చోండి నాన్న. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,